గురుగారు, వివిధ దేవతల స్తోత్రాలలో కవచాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ నేపథ్యంలో శివకవచ పఠనము అలాగే శ్రవణం ఎలాంటి ప్రయోజనాన్ని మనకు కలుగజేస్తుంది? శివకవచ పారాయణం అనేది ఎలాంటి అరిష్టాలనైనా అంతం చేసి ఒక రక్షక కవచంలాగా మనను కాపాడే అద్భుతమైన సాధనం. వింటుంటూనే నరాలన్నీ నిక్కబడుచుకుంటూ ఉంటాయి, రోమాంచితమవుతూ ఉంటుంది. ఓం నమస్తే సదాశివాయ సకల తత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక సంవర్త్రే సకల నిగమ గుహ్యాయ సకల దురితార్తి భంజనాయ సకల జగద భయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరామయాయ నిరాటంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిర్మమాయ నిరుపమ విభవాయ నిత్య శుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందాద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోమయాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారుద్ర వీర భద్రావతార మహాభైరవ కాలభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర ఖట్వాంగ ఖడ్గ చర్మ పరశుపాశాంకుచ ఢమరుక మృగ శూల చాప బాణ గదా శక్తి డిండివాల తోమల ముసల ముసండ ముద్గరి ప్రాస పరిగ పట్టిక శతుగ్ని చక్కరాబ్జాయుధ భీకర కరసస్త్ర దంష్ట కరాళవదన వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్రవలయ నాగేంద్ర చర్మకార మురుడ మృత్యుంజయ త్రయంబక త్రిపురాంతక విశ్వేశ్వర వృషవాహన విషద్భూషణ సర్వతోముఖమాం రక్ష రక్ష జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల మమ మృత్యుమపమృత్యు భయం నాశయ నాశయ మమ చోరభయం చాటయోచ్చాటయ శూలేన విదారయ కుష్మాండ భూతభేతాళ మారీగణ బ్రహ్మరాక్షసగణాం సంత్రాసయ మాం అభయం కురు అమృత కటాక్ష వీక్షణేన అవలోకయ శివకవచై నమాం ఆచ్ఛాదయ శివ భవ రుద్ర నమస్తే నమః అంటూ ఆ శివ కవచాన్ని పారాయణ చేయగలిగితే ఎలాంటి ఉపద్రవం నుంచైనా మనకు రక్షణ లభిస్తుంది. కనుక శివరాత్రి జాగారం చేసి ఉపవాసాన్ని మనం ఉపసంహరిస్తున్న నేపథ్యంలో అద్భుతమైన ఈ శివ స్తోత్రాన్ని శివ కవచాన్ని విన్నా పఠనం చేసిన అద్భుతమైనటువంటి శివ భక్తి ఉత్పొంగి శివ అనుగ్రహం సిద్ధిస్తుంది.